ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఆగస్టు 3 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం 63, 64 మరియు 65 కీర్తనలు, సాయంత్రం రోమీలకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని కృప మీకు తోడైనగాక. పరలోకముడి దిగొస్తున్న దేవుని యొక్క ఆ సన్నిధి మీకు ఎల్లప్పుడూ తోడై ఉండి మిమ్మల్ని బలపరిచి మిమ్మలను సంతోషింపచేసి ఉన్నతమైనటువంటి కృపలోనికి తోడుకొని వెలునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క సన్నిధిలో మీరు ప్రార్థన చేశారా? దేవుని యొక్క సన్నిధిలో మీరు వాక్యం చదివి ఈ దినాన్ని మీరు ప్రారంభించారా? అలాగైతే చాలా సంతోషం. ప్రభు మిమ్మల్ని విస్తరింపజేసి మీ సరిహద్దులను వ్యాపింపచేస్తాడు. పడిపోయిన మీ ప్రాకారాలు ఆయన తిరిగి కడతాడు. పనికిరాని వాటిని మీలో నుండి తీసివేసి శ్రేష్టమైన ఫలములు దేవుడు మీకు దయచేస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు మన దృష్టికి, మన ఆలోచనకు తీసుకుని వచ్చిన ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 24, 25 వచనాలు. అప్పటికా దోనె దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు తన శిష్యుల్ని విడిచిపెట్టి ఏకాంతముగా ప్రార్థించడానికి కొండ ఎక్కి వెళ్ళాడు. అక్కడ తండ్రితో కాసేపు ఆయన సహవాసం చేసి ఆ సహవాసంలో ఆయన ఆనందించి తృప్తి చెందినవాడై మరలా తన శిష్యుల వైపు ఆలోచన చేయగా ఆ శిష్యులు సముద్రములో వారు దరికి వెళ్ళడం, ఆ దోణిలో వారు ప్రయాణించడం, ఇదంతా యేసు ప్రభువు వారు గమనించి, దేవుని బిడ్డలారా, ఆ కొండ దిగి తన శిష్యులను కలుసుకోవడానికి ఆయన బయలుదేరి వస్తున్నాడు. సముద్రంలో ప్రయాణం చేస్తున్న ఈ శిష్యులు దరికి చాలా దూరంగా ఉన్నారు. కానీ పరిస్థితి చాలా భయానకంగా ఉంది. వారు వెళ్ళే త్రోవలో, ఆ ప్రయాణంలో గాలి ఎదురైనందున అలల చేత ఆ దోణె కొట్టబడుతుంది. దరి చూస్తేనేమో చాలా దూరంగా ఉంది. అదిగదిగో మాకు దరి కనిపిస్తుంది, మేము బతికి బయటపడతాం, మేము వెళ్ళిపోతాం, మాకు ఎటువంటి ప్రమాదం జరగదు అనుకోవడానికి వారికి ఎటువంటి ఆశ లేవు. మసక చీకటి, రాత్రి 4వ జాము, తెల్లవారడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఆ దోణె అలల చేత కొట్టబడుతుంది. లోతైన సముద్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు తన ప్రియమైన శిష్యులు ఏ సమస్యలతో, ఏ పోరాటములో, ఏ బాధతో, ఏ భయములో ఉన్నారో ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన సముద్రం మీద నడిచి వస్తున్నాడు. ఆ చిమ్మ చీకటిలో ప్రభు వారి దగ్గరికి వచ్చి వారిని పలకరిస్తున్నాడు. ఆ అలల్ని గద్దించాడు. వారి ప్రయాణాన్ని క్షేమకరముగా మార్చేశాడు. అవును దేవుని బిడ్డ, నీ జీవిత ప్రయాణంలో నువ్వు ఎదుర్కొంటున్న పోరాటాలు, నీకెదురవుతున్న ఆ గాలి, ఆ అలలు, నీవు పిరికిగా ఆలోచించేటట్టుగా ఆ పరిస్థితులు
నిన్ను సవాలు చేసినాయి. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, యేసు ప్రభు వారు నీ దగ్గరకే ఆయన నడిచి వస్తున్నాడు. నువ్వున్న పరిస్థితులు ఆయన ఎరిగి ఉన్నాడు. నిశ్చయముగా నీకు మేలు చేయడానికి ఇదిగో ప్రభు నీ ప్రక్కకొచ్చి నిలబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ అలల్ని ఆయన గద్దించబోతున్నాడు. నీ పోరాటాలని ఆయన దూరం చేయబోతున్నాడు. నీకు క్షేమాన్ని ఇవ్వబోతున్నాడు. నీకు దరి కానరావడం లేదా? ఆ దరికిని చేర్చడానికే ప్రభు నీ వద్దకు దిగివచ్చి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ధైర్యంగా ఉండు. నీకు మేలు చేయడానికి దేవుని దక్షిణ హస్తం నీ తట్టు చాపబడి ఉంది. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, మిమ్మల్ని ఘనపరిచి మిమ్మల్ని స్తుతించి మహిమపరుస్తున్నాం. నీవు గొప్ప దేవుడో, నీవు గొప్ప దేవుడో, మహిమగల తండ్రివి. నాయనా, మా ప్రియులు ఏ అలల చేత కొట్టబడుచున్నారో, ఏ సమస్యలతో పోరాడుచున్నారో మా తండ్రి ఒక్కసారి మీరు దర్శించి బలపరిచి దీవించి వర్ధిల్ల చేయమని అడుగుతున్నాను. మేలులతో తృప్తిపరిచి ఘనత మహిమ ప్రభావాలు పొందుకొనుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.